వేసుకున్నారా? 8 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది మొత్తం కంప్లీట్ గా. 4 బోర్లు వేసినా పడలే, ఏం లేదు, వేస్టే. అంటే ఇప్పుడు వేసుకున్నారు? ఈ సంవత్సరం 2 వేసిన, 2 బోర్లు కూడా మొన్నటి వరకు పోసినాయి, పూర్తిగా పోయినాయి, చుక్క నీళ్ళు లేవు. 8 ఎకరాలు ఎండిపోయింది. వచ్చిందా కనీసం రైతు బంధు అన్న వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది, మాపి రాలే. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా మాపి రాలే, రైతు భరోసా కూడా రాలే. ఏం ఎట్లుంది పరిస్థితి? మంచిగా ఉందా? రైతులు కావచ్చు, గవర్నమెంట్ తీరు వైఖరి ఏ విధంగా అనిపిస్తావు? ఏం లేదండి, మొత్తం లాసే, రైతులకు అంతా లాసే. అప్పుడు ఆ రోజు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు నీళ్లు లేవు, ఏది లేదు, పంటలన్నీ ఎండిపోయినాయి. దేశాల నుంచి ఊరు నుంచి జీవాలు వచ్చి అన్ని పొలాలలో షెడ్లు వేసుకొని దొడ్లు వేసుకొని మేపుతుర్రు. 2000 3000 రూపాయలకు అడుగుతుర్రు పొలాలు. కనీసానికి ఒక్క కట్ట నుంచి జీవాలు లారీలు జీవాలు తీసుకొచ్చి ఇక్కడ ఎకరాన్ని 2000 3000 అమ్ముతున్నారని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి మేపుతున్నారు. అటు చూడండి, గొర్రెల దొడ్డి చూడండి ఎట్లా పొలాలలో దొడ్లు వేసుకొని మేపుతున్నారు. అది అంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొన్ని లక్షల జీవాలు దిగినాయి మా ఇప్పుడు ఈ చుట్టుపక్కల 2-3 తండలలో, సూర్యాపేట ఏరియాలో కొన్ని లక్షల జీవాలు దిగినాయి. ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంత ముందు అసలు జీవాలు మహబూబ్నగర్ జీవాలు చూద్దామన్నా కానీ ఇక్కడ రాపోయేది ఈ 10 సంవత్సరాల సంది. కానీ ఈ సంవత్సరం ఇన్ని జీవాలు వచ్చినాయంటే కారణం ఏంటి? ఇన్ని రోజుల సంది, ఇన్ని సంవత్సరాల సంది జీవాలు రాంది. ఈ సంవత్సరం వచ్చినాయంటే కారణం ఏంది? పొలాలు ఎండిపోవడం వల్ల, పొలాలు ఈ రేవంత్ రెడ్డి వల్ల అన్ని పొలాలు ఎండిపోయినాయి. ఆ పరిస్థితి వల్ల ఇప్పుడు ఈ జీవాలు వచ్చి ఇట్లా అయిపోయింది మా పరిస్థితి. ఇప్పుడు ఈ పొలాలు ఎండిపోవడం వల్ల, ఈ రుణమాఫీ రాకపోవడం వల్ల, ఈ రైతు బంధు రాకపోవడం వల్ల ఇప్పుడు ఈ రైతులు చావాలా బతకాలా? అంటే రైతు బంధు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉండే? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకి పొలాల పెట్టుబడి సీజన్లో రైతు బంధు ఇస్తూనే ఉండే. అప్పుడు ఏమంటే మనకి పొలాలకి పెట్టుబడులకి సాయం వచ్చేది. ఇప్పుడు పొలాలకు పెట్టుబడి సాయం లేదు. ఏదైనా మనకి పెట్టుబడి ఏమైనా కావాలంటే పొలాన్ని వేరే రైతు దగ్గరికి వెళ్ళి ఒక 50,000 1,00,000 రూపాయలు అట్లా అప్పు తెచ్చుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నేను రైతు బిడ్డని అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా రైతు బిడ్డ. రేవంత్ రెడ్డినా పోయినసారి ఎగదెంగిండు, మన అసెంబ్లీ కూడా పచ్చబదా మాట్లాడుతుండు. కేసీఆర్ ఎగదెంగిన రైతు బంధు మేము వేస్తున్నాం, మళ్ళీ మేము ఇప్పుడు కంటిన్యూ 12 నెలలు చేస్తున్నాం అని ఆయన హామీ ఇచ్చిన 10 నెలలు మర్చిపోయిండు. ఎగదెంగిన 12 నెలలు మన వానాకాలం ఎగదెంగిన అది గుర్తు తేవట్లే. చెప్పిన జగన్రెడ్డి గారికి ఏమో సస్పెండ్ చేసిండు. ఆయన కూర్చొని ఆయన మగ్గి పెట్టుకుని దొందు అంటే దొందే అవుతుంది. ఎవరినో ఎడ్డి చేయాలి ఆయన. అరే చూస్తున్నా చేస్తున్నా, ఇప్పుడు ఎగదెంగిన దాన్ని చేయట్లే. నేను ఎగదెంగినా వానాకాలం రైతు బంధు ఎగదెంగినా ఈసారి 12 ఇస్తున్నా, అది చెప్పట్లే. ఆ కేసీఆర్ ఎగదెంగిన నేను ఇస్తున్నా, కేసీఆర్ ఎగదెంగితే నేను అది ఇస్తున్నా అని అది ఒకటే చెప్తున్నా. అంటే ఆయన ఇచ్చిన దానికి అప్పుడు రేవంత్ రెడ్డి హరీశ్రావు చెప్పి టింగ్ అనగానే ఆ ఎలక్షన్ టైంలో కోడ్ ఉంటే అది ఆపేసారు. అది కేసీఆర్ ప్రభుత్వం కూడా తప్పు కాదు. వాస్తవం కేసీఆర్ గత 9 ఇప్పుడు మొన్న ఒకసారి ఇవ్వలేదనుకో, 9 సంవత్సరాలు ఆయన ప్రతి టైం నెల ముందే ఇచ్చేస్తాడు. అది నేను తిన్నా కాబట్టి నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి తింటే నేను ఎందుకు చెప్పను? మనం చెప్పున్నా 4,000 అంటే మొన్న 4,000 పడ్డది. నాకు 3 ఎకరాలు ఉంటే 4 అంటే సరే నా మొత్తం బ్లాక్ లిస్టులో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రుణమాఫీ అని చెప్పినాక ఇంకా అది పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడా? రేవంత్ రెడ్డి ఆయన ఫామ్ హౌస్, ఆయన అల్లుడు వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి వాళ్ళు ఇక లగ్జరీ కార్లలో తిరగాలి. ఈ రైతులు కాకపోతే పైన ఇక మీటే పట్టుకుంటాడన్న. ఇప్పుడు మేము మా గోసలు మేము చెప్పుకుంటున్నాగా, ఆయన హ్యాపీనెస్ చెప్పుకుంటాడు. మా రైతులు ఈడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఆయన ఫామ్లో కూర్చుంటే ఎట్లా అర్థమవుతుంది, ఆయన ఆ సెక్రటరీలో కూర్చొని ఎట్లా అర్థమవుతుంది. రామను ప్రజల్లో జనాలు రమ్మను, వచ్చి పొలాలు చూడమను, అప్పుడు నువ్వు మాట్లాడు రైతులు హ్యాపీగా ఉన్నారని. నువ్వు ఆడ కూర్చొని నా రైతులు ఉన్నారు, వాళ్ళ ఉన్న 2 రైతులు ఇప్పుడు 2 హ్యాపీగా ఉంటే రైతులు మొత్తం హ్యాపీగా ఉన్నట్ట. తల్లు కొన్ని ఉన్నాయి పచ్చగా ఉన్నాయి, ఈ పచ్చగా ఉంటే మొత్తం హ్యాపీగా ఉన్నట్టేనా? ఈ మొత్తం చూడ గుట్టదాగా మొత్తం ఎండిపోయినాయి. అంటే ప్రజలను చూసుకోవాలి. నువ్వు ఆడ కూర్చొని అదే లక్షలు ఇప్పుడు మన పొలాలు ఎండిపోయినాయి. నువ్వు ఆడ కూర్చొని నా రైతులు కరెక్ట్ ఉన్నారు, నా రైతు హ్యాపీగా ఉంటే సరిపోతాం. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు తెలిసిన వాళ్ళు ఎగదెంగి ఓడగొట్టిరు. రేపు ఆయన సర్పంచ్ ఎంపీటీకి రావాలి, ఆయన బరాబర్ నామినేషన్ కూడా దక్కనీయం. నామినేషన్ కాదు, జనాలు అంత సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు నువ్వు చూసినావు, నేను కాదు, ఇప్పుడు నువ్వు అందరినీ చూసినావు. తండ్రులు నువ్వు ఎవరినైనా సర్వే చేసుకో. వాళ్ళ పచ్చి కాంగ్రెస్ ఇప్పుడు నేను మొన్న కాంగ్రెస్ చేసింది, నేను బీజేపీ కాంగ్రెస్ మార్పు కోసం నా బీజేపీ రాదీడా. కాంగ్రెస్ మార్పు కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ వేసిన ఓటు నేను. మా తాతలతో వేయించిన కాంగ్రెస్కు. ఎందుకు వేయించినా? మార్పు కావాలి, అర్థమైందా? నేను నరేంద్ర మోడీ అభిమాని, కానీ ఇక్కడ లేదు బీజేపీ అధికారంలో రాదు అని చెప్పేసి వాళ్ళకేస్తే చెప్తారుగా. మన చెప్పుతో ఆయన అన్న ఎవరో చెప్పారు, ఆయన చెప్పుతో మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సి వచ్చింది. ఇగో మా చెప్పుతో
మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం, మా చెప్పుతో మేము కొట్టాం. రేవంత్ రెడ్డికి ఓటేసి మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. అది పరిస్థితి. ఇది వచ్చింది. మందు తాగడం ఒకటే తక్కువైంది. కాకపోతే ఇక జీవితం శాశ్వతం కాదు, చిన్నగా బతికి బయట కావాలి. ఒక 5 సంవత్సరాలుగా వయసు ఈయన రాడని చెప్పేసి 5 సంవత్సరాలు ఈయన పాతలా దెంగుతాం. ఈయన ఏమో ఆడుకుంటాడు. ఇక 100 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ చరిత్రలో రాదు, ఇక రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా రాదు. అర్థమైపోయింది చరిత్ర మొత్తం. ఇక ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చినామన్నా అది సద్వినియోగం చేసుకోవాలి. ఆయన ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు ఓడగొట్టిరు, సరే మళ్ళీ సైద్ రెడ్డి గెలిచి ఓడగొట్టిరు, మళ్ళీ ఇప్పుడు ఇది చేసిరు, ఏం చేసిరు, మళ్ళీ మాకు ఇది చేసిండు. వాళ్ళ ప్రజల హ్యాపీనెస్ కోసం మాకు గొంతు కోయడానికి మమ్మల్ని చావడానికి ఇది చేయండి. ఆయన మేము సస్తా అంటే కూడా ఆయన చూడకుండానే పోతుండు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందర మేము మందు బాటలు పోయి సస్తా అంటే కూడా మీ చావడం మీతో మాకే సంబంధం అంటాడు. అంటే మేము వాళ్ళ రాష్ట్ర ప్రజలం కాదు, మేము వాళ్ళ రైతులం కాదు, మేము అట్లా ఎవరు కాంగ్రెస్ వాళ్ళే గట్లుండు. మా ఎమ్మెల్యే జగన్ రెడ్డిని అడిగితే నేను అధికారంలో ఉన్నప్పుడు తీసుకురాలేదు అన్నాడు. వాస్తవంగా ఆయన తీసుకొచ్చిండు, కానీ ఆయన దగ్గర ఏం లేదు, పవర్ లేదు. అది మేము కూడా ఒప్పుకున్నాం. ఆయన కూడా వచ్చిండు, ఆయన చూడడానికి వచ్చి ఆయన కన్నీళ్ళు పెట్టుకుండు, ఏడుస్తుండు ఆయన జగన్ రెడ్డి. ఆయన చేతిలో ఆయన ఏం చేస్తారు, అది పరిస్థితి అన్న. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంట పొలాలు మెయిన్గా చూసుకుంటే మొత్తం ఎండిపోయినట్టుగా అనిపిస్తూ ఉన్నది. సో ఎట్లా చూస్తారు ఈ గవర్నమెంట్ వచ్చింది అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏమని చెప్తారు? ఇప్పుడు దౌర్జన్యం పరిస్థితి ఎట్లా అంటే, ఇప్పుడు మాకు ఆ కాళేశ్వరం నీళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి శ్రీనివాస సార్ కోసం మాకు పొలాలు ఎండిపోయేది కాదు, పొలాలు ఎండిపోయేది కాదు. పోయినసారి జూన్ నెలలో మే నెల దాకా వచ్చినాయి. మాకు సత్యశ్యామలంగా ఉంది. ఈ గవర్నమెంట్ అది చేస్తారు ఇది చేస్తారు అంటారు, ఒక్కటి కూడా చేయట్లే. మళ్ళీ రైతు బంధు కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలే. అదొకటి. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మన ఇన్ఛార్జి, ఇది మన నల్గొండ డిస్టిక్ ఇన్ఛార్జి. ఆయన ఇన్ఛార్జి ఏం చేయాలి, ప్రతి ఒక్కటి ప్రజలందరినీ చూడాలి. ఆయన ఇన్ఛార్జి కాబట్టి. అయితే ఇన్ఛార్జి ఆయనకెళ్ళి చూసుకుంటుండు, కానీ ఇటు ఈ మండలాలకు వెళ్ళి ఈ నియోజకవర్గంలో చూడట్లే. ఆయన ఇన్ఛార్జి కాబట్టి ఆయన బాధ్యత కాబట్టి ఆయన చూడాలి. అయితే ఆయన స్వార్థం కూడా పోయినసారి ఏం చేశాడు, ఆయనకెళ్ళి పద్మావతి వాళ్ళిద్దరు ఆ కళ కూడా వాళ్ళకెళ్ళి తీసుకుపోయారు పోయినసారి కూడా. అయితే అంటే కోదాడ సైడ్ నుండి తీసుకుపోయారు, కోదాడ సైడ్ అక్కడి నుంచి వాళ్ళ ఏరియా కాబట్టి మా ఇష్టం కాబట్టి వాళ్ళు తీసుకుపోయారు. వాళ్ళ ఫామ్లో ఉన్నారుగా, ఇప్పుడు హోదాలో ఉన్నారుగా, వాళ్ళు తీసుకుపోయారు. అయినా సరే మేము మందలించలే. అయినా సరే మాకు కొద్దిగా వచ్చినాయి నీళ్ళు, జూన్ నెలగా మే నెల దాకా వచ్చినాయి. అయినా ఈ పరంగా చూసుకుంటే ఒక్కరికి ఎండిపోలే మొత్తం. అంటే ఇక్కడ ఉన్న మండలం మొత్తం, మండలం మొత్తం. అయితే ఇప్పుడు ఆయన వాళ్ళ స్వార్థ పరంగా చూసుకుంటూ, కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారో ఆయన ఏదో మంచితనాన్ని గెలిపించాము. మేము అది చేస్తారు ఇది చేస్తారని చెప్పారు. మేము మంచితనాన్ని గెలిపించాం, కానీ ఇట్లా స్వార్థం చేస్తారని మేము అనుకోలే. గతంలో ఎట్లుంటే 10 సంవత్సరాలు మీరు అనుభవించాలి కదా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో టింగ్ బెల్లు మోగినాయి. రైతు బంధు కూడా టకటకు వచ్చినాయి, కాదనట్లే. ఇప్పుడు మాకు రైతు బంధు కొంతమంది పడలే, కొంతమంది రైతు బంధు ఇంతవరకు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్తా ఉన్నాడు, కంప్లీట్ గా రైతు బంధు వచ్చేసింది, రుణమాఫీ కూడా కంప్లీట్ గా చేసేసినాం అన్నట్టుగా కూడా బడ్జెట్ సమావేశంలో ప్రస్తావించాడు. 22,000 కోట్లు కావాలంటే ఆయనకి చెప్తానండి. ఆయన 22,000 కోట్లు అయితే 19,000 కోట్లు రైతు బంధుకి ఇస్తాడంట. అయితే ఆ రైతు బంధు ఆయనకి 22,000 కోట్లు కావాలి. ఆయనకి 22,000 కోట్లు అయితే 19 కోట్లు ఇటు 19,000 కోట్లు ఇటు ఇస్తాడు. తదిమే ఆయనకు అది వేరే లెక్క అంటుండు. ఇప్పుడు అయితే ఆ 19,000 కోట్లు మాకోసం ఆ రైతు బంధు పడతాయంట తదిమే. ఇప్పుడు ఇంతవరకు కొంతమంది 7 ఎకరాల రైతు బంధు పడలే. ఇది అసలు విషయం. ఇప్పుడు ఇది చేస్తా అంటే ఇంతవరకు ఒక్కటి కాలే మాకు. అది అంటే జనాలకు అనుభవం అయిపోయింది, ఏ పార్టీ అంటే రైతుల పక్షాన నిలబడి కొట్లాడింది, రైతుల పక్షాల ఆలోచించింది అన్నట్టుగా జనాలకు మొత్తం అర్థమైపోయింది. ఆయన కూడా అర్థమవుతుంది. ఎట్లా చెప్పనా, ఇప్పుడు ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చారు కనుక ఈయన కనీసం చూసుకోవాలిగా. ఇప్పుడు మండలాలు తిరిగినా చూసుకోవాలిగా. ఆయన చేయాలి. ఆయన ఉంటేనే హైదరాబాదు, లేకుంటే కోదాడు. పోయినసారి కూడా పోయిన సంవత్సరం ఏం చేశారు, ఆ కళ కూడా ఆయనకే తిప్పారు. పద్మావతి వాళ్ళు హోదాగా ఆ ఎమ్మెల్యే పోయినసారి తీసుకుపోయారు. ఆరోపణ చేస్తా ఉన్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, అందుకనే నీళ్లు విడిచిపెడుతున్నారు. మోటార్ రన్ కావట్లే. పోయినసారి కేసీఆర్ గారు జర్మనీ నుంచి తెప్పించారు 2 మోటార్లు. జర్మనీ నుంచి తెప్పించారు. అది కాళేశ్వరం నుంచి శ్రీరామ్ సారి వాటర్ వస్తుంది. అదే అండర్ గ్రౌండ్ వాటర్. అవి రన్ కావట్లే, అవి బ్లాక్ అయినాయి. అవి ఒకటి బ్లాక్ అయినా కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందిగా, రన్ చేయించచ్చుగా. ఇప్పుడు ఆ మోటార్లు రన్ చేయించచ్చు. అంటే వీళ్ళకి పరిపాలన శాతం అవ్వట్లే. అవును, ఇప్పుడు ఆ మోడల్ తెచ్చారుగా, దానికి రిపేర్ చేయించి రన్ చేయించగా. కళాశాల నుంచి శ్రీరామ్ సార్కి అందరూ సత్యశ్యామలో ఉంటాం. అది మా పరిస్థితి.